హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారో, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఇంగ్లీష్ నేర్చుకుందామని రెడీగా ఉన్నారో, సో వాళ్ళకి కొన్ని క్వైరీస్ ఉంటాయి. అంటే ఎలా నేర్చుకోవాలి, సో ఇంగ్లీష్ అనేది ఎలా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ అనేది ఎక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ చేయాలి, అంటే వర్బ్స్ నేర్చుకోవాలా, టెన్సెస్ నేర్చుకోవాలా, ప్యాసివ్ వాయిస్ నేర్చుకోవాలా, ఇంకా ఏమైనా హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకోవాలా. సో ఇలా మీ బ్రెయిన్ లో రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో అలాంటి క్వశ్చన్స్ అన్నిటిని బ్రేక్ చేస్తూ ఈ వీడియో అనేది మీకోసం. సో ఇంగ్లీష్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి ఫిక్స్ అవ్వాలి. సో ఇంగ్లీష్ అనేది మీరు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు. సో మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్ అనేది అడగండి, ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు ఇంగ్లీష్. సో దాని తర్వాత మీరు కొన్నిటికి యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇంగ్లీష్ నేర్చుకునే ముందు కొన్నిటికి యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది అని ముందే బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఎవరైనా సరే ఇంగ్లీష్ స్టార్టింగ్ లో నేర్చుకునేటప్పుడు కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడతాము. అలాంటప్పుడు మనం ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ కొంచెం డిస్కరేజ్ చేయడం చూస్తాం. సో కొంతమంది నవ్వడం కానీ క్రిటిసైజ్ చేయడం కానీ, ఆపేరా బాబుని ఇంగ్లీష్ ఇలా అనడం కానీ అంటూ ఉంటారు కదా. సో వాటిని మనం డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయగలగాలి. ఓకేనా. సో ఆ యాక్సెప్టబుల్ క్వాలిటీ ఉండాలి మనలో. సో అప్పుడే మనం ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటాము. మనం ఎప్పుడైనా ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు మిస్టేక్ చేసామనుకోండి, ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు డెఫినెట్ గా మిస్టేక్స్ అవుతాయి. కొంతమంది ఉంటారు వికరించే వాళ్ళు ఉంటారు, కొంతమంది సజెషన్ ఇచ్చి ఇలా కాదు, ఇలా కాదు, ఇలా యూస్ చేయు, ఇలా సెంటెన్స్ ఫార్మ్ చేయు, ఇలా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూనే మనం ముందుకెళ్ళాలి. సో ఫస్ట్ ఏంటి, మనం నేర్చుకునే క్రమంలో ఏదైనా తప్పు వర్డ్స్ కానీ తప్పు సెంటెన్స్ కానీ చెప్తే యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మనం నేర్చుకోవాలి. సో మన మిస్టేక్స్ మనము ఎప్పుడు కానీ యాక్సెప్ట్ చేయాలి. ఇది మనకి బేసిక్ అనమాట. సో ఇప్పుడు చూద్దాం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఫ్రమ్ వేర్ షుడ్ ఐ స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్. సో ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం ఎప్పుడు హై లెవెల్ ఇంగ్లీష్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. హై లెవెల్ ఇంగ్లీష్ అంటే ఏంటంటే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చూడండి. సో బేసిక్ ఇంగ్లీష్ అంటే ఏంటి, ఐ ఈట్ అంటే ఏంటి, నేను తింటాను అని. అడ్వాన్స్ ఇంగ్లీష్ లో ఎలా ఉంటుంది అంటే ఐ హ్యావ్ లంచ్ అనొచ్చు, ఐ హ్యావ్ డిన్నర్ అనొచ్చు. సో హ్యావ్ అనేది ఏంటి, బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే హ్యావ్ అంటే కలిగి ఉండడం కదా. ఇదేంటి హ్యావ్ అంటే తిండి గురించి మాట్లాడుతున్నారు ఇలా అంటారు. సో అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ మీరు ఎప్పుడు అడ్వాన్స్ ఇంగ్లీష్లోకి వెళ్ళొద్దు. ఫస్ట్ నేర్చుకోండి. ఐ ఈట్ అంటే ఐ ఈట్ బిర్యానీ, ఐ ఈట్ లంచ్ ఇలా కూడా అనేయండి, పర్వాలేదు. బట్ ఐ హ్యావ్ అనుకో ఇలా అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళిపోవద్దు స్టార్టింగ్లో. సో కమింగ్ బ్యాక్, సో ఎలాంటి సెంటెన్సెస్ ఫస్ట్ నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిగినర్ కాబట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్స్కి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కమ్ హియర్ అంటే ఇక్కడికి రా అని, సిట్ దేర్ అంటే అక్కడ కూర్చో అంటే అక్కడ కూర్చో అని, లుక్ దేర్ అంటే అక్కడ చూడు అని, స్పీక్ అంటే మాట్లాడు అని, రీడ్ ఇట్ అంటే అది చదువు అని. సో ఇలా చూసారా, ఇక్కడ పెద్దగా మనం కష్టపడాల్సింది ఏం లేదు. మనకి స్పీక్ అంటే ఏంటో తెలుసు, అంటే మాట్లాడడం. లిసన్ అంటే చూడు, వినండి అని. మనకి జనరల్గా మనం ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయట్లేదు. జస్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే మనం ఏ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయకుండా జస్ట్ మాట్లాడేది ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. దాన్ని మనం సిట్ హియర్ అంటాం, కమ్ హియర్ అంటాం, కమ్ ఇన్ సైడ్ అంటాము, గో బ్యాక్ అంటాము, వెనక్కి వెళ్ళు అనుకొని, ఓపెన్ ద డోర్ అంటాము. ఓకేనా. బ్రేక్ ద గ్లాస్ అంటాము. సో ఇలా మనం బ్రేక్ అంటే విరగొట్టడం అది మనకు తెలుసు. సో ఇలాంటి మీరు సెంటెన్స్ అనేవి ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది. సో ఫస్ట్ ఇలాంటి సెంటెన్స్తోనే మీరు స్టార్ట్ చేయాలి స్పీకింగ్ అనేది. సో మీ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇలాంటి ఇంపరేటివ్ సెంటెన్స్తోనే ఫస్ట్ మీరు అనేది అలవాటు చేసుకోవాలి. సో మీరు స్టార్టింగ్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్తోనే మాట్లాడడం నేర్చుకోండి. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, ఇంపరేటివ్ సెంటెన్స్కి ఇవ్వాలి. సో మీ యొక్క నెక్స్ట్ ప్రయారిటీ దేని మీద ఉండాలంటే 12 tenses పైన ఉండాలి. యూ బిలీవ్ ఆర్ నాట్, you can make a 60% of conversation in English by using these 12 tenses. ఈ 12 tenses ని యూజ్ చేసి 60% ఆఫ్ ఇంగ్లీష్ మీరు మాట్లాడవచ్చు సింపుల్ గా. సో 12 tenses అంటే ఏంటంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మీరు ఈ 12 tenses నేర్చుకుంటే చాలు 60% ఆఫ్ ఇంగ్లీష్ సింపుల్ గా మాట్లాడవచ్చు. సో ఫస్ట్ వన్ ఏంటి, ఇంపరేటివ్ సెంటెన్స్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 12 tenses మీద ఫోకస్ చేయండి. సో తర్వాత మీరు కెన్, కుడ్, మే, మైట్, షుడ్, మస్ట్, వుడ్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి. సో ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. ఇంగ్లీష్లో మీరు ఈ ఆర్డర్లో మీరు నేర్చుకున్నారంటే సింపుల్గా మీ రూట్ మ్యాప్ అనేది క్లియర్గా ఉంటుంది. సో కన్ఫ్యూజన్ ఉండదు, ఏముండదు.
సో ఇలా మీరు కెన్, కుడ్, మే, మైట్, షుడ్, వుడ్ నేర్చుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ప్యాచ్ వైజ్ నేర్చుకోండి. ప్యాచ్ వైజ్ తర్వాత యూ కెన్ గో టువర్డ్స్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్. మీరు 12 టెన్సెస్ కంప్లీట్ చేసేలోపు యూ కెన్ లెర్న్ మెనీ థింగ్స్. ఎప్పుడైనా బిగినింగ్ స్టేజ్లోనే ప్యాచ్ వైజ్ నేర్చుకోవాలి, అడ్వాన్స్ ఇంగ్లీష్ మాట్లాడాలి అని ఎప్పుడు బ్రెయిన్లో ఫిక్స్ అయిపోవద్దు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే క్లియర్ పాత్, మనకి క్లియర్ వే ఉండాలి కదా మనకి. సో అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.